గోల్డ్ ప్రైస్ ఇంతలా పెరుగుతుందని మన గవర్నమెంట్ ముందే గెస్ చేసి ఉండొచ్చా? మై ఆన్సర్ ఇస్ నో. బ్యాక్ ఇన్ 2015 గవర్నమెంట్ ఒక పాలసీ స్కీమ్ తీసుకొచ్చింది కాల్డ్ యాజ్ సావరెన్ గోల్డ్ బాండ్స్ విచ్ ఇస్ ఎస్జీబీ బాండ్స్. అంటే పర్ గ్రామ్ రేట్ 2500 to 3000 మధ్యలో ఒక సర్టెన్ సెట్ ఆఫ్ గోల్డ్ బాండ్స్ ని పబ్లిక్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క మేజర్ ఇంటెన్షన్ ఏంటి అంటే పబ్లిక్ ని ఫిజికల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి పేపర్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ లోకి డైవర్ట్ చేయడానికి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గోల్డ్, అంటే మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మేజర్ పోర్షన్స్, దాని మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది. అండ్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇది ఎకనామిక్ కూడా హెల్ప్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ చాలా హెవీగా షూటప్ అయ్యాయి. సో ఇప్పుడు ఆ బాండ్స్ రిడెంప్షన్ టైంలో అవర్ గవర్నమెంట్ హ్యాస్ టు పే ద హయ్యర్ అమౌంట్స్ నౌ. ఇప్పుడు ఈ పాలసీ విషయంలో గవర్నమెంట్ రాంగ్ డెసిషన్ తీసుకుందని మనం కన్క్లూడ్ చేయొచ్చా? నా అబ్జర్వేషన్ ఏంటంటే ఏ పాలసీ అయినా ఏ స్కీమ్ అయినా కూడా ఆ పర్టికులర్ ఉన్న టైంలో ఉన్న రిసోర్సెస్ని బట్టి ఉన్న ఇన్ఫర్మేషన్ని బట్టి గవర్నమెంట్ అనేది ప్లాన్ చేస్తుంది. అంతేగాని ఎగ్జాక్ట్గా 5 years తర్వాత కానీ 10 years తర్వాత కానీ గోల్డ్ ప్రైస్ ఏ లెవెల్లో ఉంటుందని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. సో ఇలాంటి స్కీమ్స్, ఇలాంటి పాలసీస్ మనం ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కొన్నిసార్లు సమ్ టైమ్స్ అది టైంతో పాటు చాలా ఎక్స్పెన్సివ్ డెసిషన్గా మారుతుంది. లైక్ వాట్ హ్యాపెన్ ఇన్ ఎస్జీబీ బాండ్స్.